అన్నోన్ ఫ్యాక్ట్స్ అనే శీర్షికన మనము ఎప్పుడు కూడా ఏదో ఒకటి మీకు తెలియని విషయాలు తెలియజేయడానికి మన పబ్లిక్ టాక్ టీవీ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంది. సామాన్యంగా మనము వాస్తు అన్నప్పుడు రకరకాల వాస్తులు చూస్తూ ఉంటారు. అయితే పిరమిడ్ వాస్తు అన్నది కూడా ఒకటి ఉంది అన్నది మీ అందరికీ తెలుసు. మరి ఈ పిరమిడ్స్ అనేటివి ఎక్కడ ఉన్నాయి, వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, అవి ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలు చెప్పడానికి నేను రెడీ. మీరు రెడీనా? అయితే ఫ్రెండ్స్, మనం అసలు కథలోకి పోవడానికంటే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. దయచేసి పబ్లిక్ టాక్ టీవీ యూట్యూబ్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద నొక్కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. మరి మన అసలు కథలోకి వద్దామా? ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి తెలుసుకుందాం. పిరమిడ్స్ అంటే ఏమిటి, ఇవి ఎందుకు కట్టబడతాయి, ఎక్కడ కట్టబడ్డాయి, అసలు ఈ పిరమిడ్ల యొక్క విశిష్టత ఏమిటి, పిరమిడ్ల వెనకాల ఉన్న అసలు రహస్యాలు ఏమిటి, ఇలాంటి విషయాలు ఈరోజు మనము వీలైనంతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, చనిపోయిన వారి ఆత్మ స్వర్గాన్ని చేరడానికి కొంతకాలం పడుతుందని ఈజిప్ట్ దేశం వాళ్ళు దృఢంగా నమ్ముతారు. అందుకని తమ మహారాజులైన ఫరోక్స్ స్వర్గం చేరడానికి, అంటే ఫరోక్స్ మరణాంతరం తమకు చేతనైన ఈ పిరమిడ్ నిర్మాణ సాయం చేస్తున్నాం అన్నది వాళ్ళ నమ్మకం. అంతేకాదు, అది వారికి సంతృప్తి కూడా. ఈజిప్ట్ దేశస్థులు తమను పరిపాలించే ప్రభువులను, అంటే రాజులను దేవతలుగా భావించి వారిని ఆరాధించడం వారి సాంప్రదాయం. మన హిందూ సాంప్రదాయంలో కూడా నా విష్ణుం పృథివీపతి అని శాస్త్రం ఘోషిస్తుంది. అంటే రాజు విష్ణుదేవునితో సమానం అని. అలాగే ఆంగ్లంలోనూ ఒక సామెత ఉంది, కింగ్ కెన్ డూ నో రాంగ్ అని. అంటే రాజుగారు తప్పు చేయరు. దాన్ని మరో విధంగా చెప్పాలంటే రాజుగారు చేసిందల్లా న్యాయమే అని, సరైనది అని అర్థం. ఫ్రెండ్స్, మనం పిరమిడ్స్ గురించి ఇంకా డీటెయిల్డ్ తెలుసుకునే ముందు మరొక్కసారి చిన్న రిక్వెస్ట్, మా పబ్లిక్ టాక్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడము దయచేసి మర్చిపోకండి. ఇక మన సబ్జెక్ట్లోకి వస్తే, ఈ పిరమిడ్లు ఎలా ఉంటాయి అంటే త్రిభుజాకారంగా ఉండి పై చివర ఒక బిందువుతో అంతమవుతుంది. దీని భూమి త్రిభుజ, చతుర్భుజ లేదా ఏదైనా బాహుభుజి ఆకారాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించబడిన కట్టడాల్లో ఈజిప్ట్ పిరమిడ్లు చాలా ప్రముఖమైనవి. ఇవి క్రీస్తుకు పూర్వం 2886, 2160 నాటివి. నైలు నది లోయకు 51 మైలు వద్ద, నైలు నదికి పశ్చిమంలో ప్రాచీన మెంఫిసిన్ వద్ద సుమారు 700కు పైగా పిరమిడ్లు కనపడతాయి. ఈ పిరమిడ్లు సమాధుల రూపాలు. వీటిలో ఈజిప్టు రాజులను సమాధి చేశారు. ఈ పిరమిడ్ల నిర్మాణానికి దాదాపు 1000 సంవత్సరాలు పట్టి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా. వినడానికి ఆశ్చర్యంగా లేదు, కానీ ఇది నిజం ఫ్రెండ్స్. ఈ పిరమిడ్లలో గీజా వద్ద నిర్మాణమైన ఖుఫు, ఖఫ్రే, మెంకార్ పిరమిడ్లు చాలా పెద్దవి. ఈ పిరమిడ్లు చాలా ఎత్తు, వెడల్పు కలిగి ఉంటాయి. పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్టును పిరమిడ్స్ ఆఫ్ గీజా అని కూడా పిలుస్తారు. ఈ పిరమిడ్లు చియాప్స్, చిప్పెరాన్, మైసినారైస్ అనే 3 ఈజిప్టు సుల్తాన్ల పేర నిర్మించబడ్డాయి. ఈ మూడింటిలో కూడా అతిపెద్ద పిరమిడ్ చియాప్స్ పేర నిర్మాణమైంది. దీనిని గ్రేట్ పిరమిడ్ అని కూడా అంటారు. దీని భూతలం 5,70,000 చదరపు అడుగులు, అంటే 53,000 చదరపు మీటర్లు ఉంటుంది. నిర్మాణంలో 23 లక్షల సున్నపురాళ్లను, ఇటుకలను వాడారు. ఫ్రెండ్స్, వింటే ఆశ్చర్యపోతారు. ఈ నిర్మాణంలో వాడిన ఒక్కొక్క ఇటుక బరువు ఎంత ఉంటుందో తెలుసా? ఏకంగా 2.5 టన్నుల బరువుతో ఉంటుంది. అవును ఫ్రెండ్స్, ఇది నిజం. గ్రేట్ పిరమిడ్ నిర్మాణ శైలిలో కూడా చాలా ఖచ్చితమైన కొలతలు పాటించారు. పిరమిడ్ భూతలం 4 వైపులా పొడవు సరాసరి 755 అడుగులు, 4 మూలలు ఖచ్చితమైన సమకోణాలుగా ఉంటాయి. కాకపోతే 1 డిగ్రీలో చాలా స్వల్పమైన తేడా కనిపిస్తుంది. అంటే నక్షత్రాలను బట్టి ఆనాటి పిరమిడ్ నిర్మాతలు లేక నిర్మాణపు పనివాళ్ళు కూడా తమ కార్యక్రమం నిర్వహించినట్టుగా మనం భావించవచ్చు.
పిరమిడ్ ప్రక్కతలాలను అంతఃసూత్రబద్ధంగా నిర్మించడానికి ఖగోళ పరిజ్ఞానం ఉపకరించి ఉండవచ్చని కూడా చెప్పవచ్చు. కంపాస్ను ఉపయోగించారో లేదో తెలియదు, కానీ డిగ్రీలు అంత సూక్ష్మ భాగాన్ని కూడా లెక్కించి నిర్మాణంలో ఉపయోగించడం ఆనాటికి పిరమిడ్ నిర్మాణ ప్రవీణుల మేధస్సును విశదీకరించడమే కాక ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేయడం కూడా గమనార్హం. ఎలివేషన్ కోణం 52 డిగ్రీలు, దాదాపు 490 అడుగులు, అంటే 150 మీటర్ల ఎత్తు దాకా ఈ పద్ధతి పాటిస్తూ నిర్మాణం చేయడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు తార్కాణం. ఈజిప్ట్ రాజవంశానికి చెందినవారు వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ కోసం పిరమిడ్లను నిర్మించాలన్న ప్రతిపాదన చేసి అమలు చేసింది ఇమ్హోటెప్ అనే వాస్తుశిల్పి. ఇప్పటి వరకు ఉన్న మస్తబాలను అంచెలంచెలుగా ఒకదానిపైన ఒకటి అమర్చి పైకి వెళ్తున్న కొద్దీ పరిణామం తగ్గుతూ ఒక కొన వద్ద నిర్మాణం ఆగిపోయే విధంగా రూపకల్పన చేశాడు. ఈ నిర్మాణానికే పిరమిడ్ అని పేరు పెట్టబడింది. తర్వాతి కాలంలో ఈజిప్షియన్లు ఇమ్హోటెప్ వాస్తుశిల్పిని దైవ సమానుడిగా కొల్చేవారు. అత్యంత గొప్ప పిరమిడ్ అయిన గిజా మరియు మరికొన్ని అత్యద్భుత పిరమిడ్లు ఫారోల కాలంలో నిర్మింపబడ్డాయి. తదనంతర కాలంలో ఫారోల ప్రభావం తగ్గుముఖం పట్టడం, పెద్ద పెద్ద నిర్మాణాలకు అవసరమైన వనరులను చేకూర్చుకోలేకపోవడంతో తక్కువ సాంకేతిక విలువలతో కూడిన చిన్న చిన్న పిరమిడ్లు మాత్రమే కట్టబడ్డాయి. పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం రాత్రిపూట ఆకాశంలో కనపడే దట్టమైన నల్లని ప్రాంతం భూమికి స్వర్గానికి మధ్య అడ్డుగోడ వంటిదే పిరమిడ్ అని. పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమైన అడ్డుగోడకు సూచింపబడి ఉంటుంది అని, పిరమిడ్ మధ్యలో భద్రపరచు ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మొన నుండి బయటకు వచ్చి ఆ అడ్డుగోడను ఛేదించి స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుంది అనేది వారి గట్టి నమ్మకం. సూర్యాస్తమయాన్ని చనిపోయిన వారికి గుర్తుగా భావిస్తారు. అందుకే సూర్యాస్తమయం జరిగే నైలు నది తీర ప్రాంతంలోనే అన్ని పిరమిడ్లు నిర్మించబడ్డాయి. సర్ ప్లిండర్స్ పెట్రీ అనే గొప్ప పురాతన శాస్త్రవేత్త అంచనా ప్రకారం 1,00,000 మంది పనివారు నిర్మాణ స్థలానికి రాతి ఫలకాలను చేరవేసి ఉంటారని, అదనంగా 4,000 మంది కార్మికులు పూర్తిగా నిర్మాణ పనులను చేసి ఉండవచ్చన్నది ఆయన అంచనా. మరి ఈ పిరమిడ్ల నిర్మాణ క్రమం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. నిర్మాణపు పనులు చాలా సులభమైనవే, వాస్తవానికి కొలతలు ఖచ్చితమైనవే. పిరమిడ్లను సమతలంగా ఉంచడానికి బెడ్రాక్ విధానాన్ని అవలంబించినట్టు తెలుస్తుంది. పునాది ప్రాంతం అంతా బురదతో చుట్టుకొని ఉంటుంది. ఆ బురద నేల అంతా నీటిమయం. అక్కడే గోతులను త్రవ్వుతారు. రాతి నేలలోనే రాతి ఉపరితలం వరకు గోతులన్నీ సమానమైన కొలతల్లోనే త్రవ్వడం జరుగుతుంది. ఆశ్చర్యంగా లేదు? అలా వాళ్ళు పునాదులను నిర్మించారు. మహా అయితే ఎక్కడన్నా కొలతల్లో ఒక్క అరంగుళం మాత్రమే తేడా ఉంటే ఉండవచ్చు. వినియోగించిన రాతి ఫలకాలన్నీ మొక్కాటం కొండల నుండి తీయబడినవే. ఆ రోజుల్లో ఈజిప్షియన్ల వద్ద పుల్లీలు అంటే కప్పిలు లేవు. అంత బరువైన రాతి ఫలకాలను పైకి చేర్చడానికి అధునాతన క్రెయిన్స్ కూడా లేవు అప్పట్లో. వాళ్ళు ఏటవాలుగా స్థలాన్ని నిర్మించుకున్నారు. అంటే ఈనాడు మనం చూసే ర్యాంప్స్ లాంటివి. ఫ్లైఓవర్ బ్రిడ్జిలకు అటు ఇటు ఏటవాలుగా చదునైన భారం ఏర్పరుస్తారే, అలాగన్నమాట. భూమి అలా ఉండడం వల్ల బరువైన వస్తువులను, సామాగ్రిని పైకి తీసుకెళ్లడం, క్రిందికి దొర్లించి తిప్పడం చాలా సులభం అవుతుంది. ముందు పిరమిడ్కు ఒక ప్రక్క ఏటవాల తలాన్ని ఏర్పరిచారు. ఇప్పటికీ ఈజిప్ట్ ప్రజలు విశ్వసించేది ఏమిటంటే, ఇలా శరీర కష్టంతో కన్నా మానసిక శక్తుల వినియోగం ద్వారా, అంటే అతీంద్రియ శక్తులను ఉపయోగించి ఈ పిరమిడ్ల నిర్మాణం కోసం అత్యంత భారీ రాతి ఫలకాలకు అత్యంత ఎత్తుకు చేర్చగలిగారు. పిరమిడ్ లోపల చుట్టూ నిట్ట నిలువుగా తాపి పని ద్వారా ఒక గోడ నిర్మించారని తెలుస్తుంది. అలా నిర్మించిన ఆకారానికి సున్నపురాళ్ళ ఫలకాలతో పైభాగాన్ని రూపొందించారని, అలా చేయడం వల్ల సోపానాలు ఏర్పడినట్టుగా మనకి గోచరిస్తుంది. ఈ సోపానాలను మరికొన్ని ఫలకాలతో మూసివేశారు. ఆ తర్వాత గరుకుగా ఎగుడు దిగుడుగా ఉన్న మెట్లను నున్నగా రూపొందించిన రాతి ఫలకాలను అంటించడం వల్ల ఆ సోపానాలు మృదువుగా ఉండి నున్నగా కనిపిస్తాయి. గ్రేట్ పిరమిడ్. ఈ గ్రేట్ పిరమిడ్ మధ్య భాగంలో చియోప్స్
సమాధి మందిరం ఉంది. ఈ మందిరం గ్రానైట్ రాళ్లతో నిర్మాణమైంది. 34x17 చదరపు అడుగులు అంటే 10.5 x 5.3 చదరపు మీటర్ల వైశాల్యంలో 18 అడుగులు ఎత్తులో ఉంటుంది. రాజులు శవాన్ని ఉంచే శవపేటిక, కాఫిల్ లేక సర్కోఫంగస్ ఈ గ్రానైట్ గదిలో పశ్చిమాన ఉంది. ఉత్తర దిశ నుండి పిరమిడ్ లోపలికి ప్రవేశ మార్గం ఉంది. అక్కడ నుండి ఒక వరండా ఉంది. ఈ వరండా పునాది వరకు ఉంది. ఈ వరండా చివర పూర్తిగా నిర్మాణం కాని సమాధి గది వరకు ఉంటుంది. ఇక్కడ నుండి గ్రాండ్ గ్యాలరీ అని పిలువబడే రాజు సమాధి మందిరంలో శవపేటిక వరకు విశాలంగా ఉండి పైకి ఎక్కే ఏర్పాటు ఉంది. ఇప్పుడు ఈ పిరమిడ్ల విశేషాలు ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటిది చియాస్ పిరమిడ్. చియాస్ అన్న ఒకటి. ఈ చియోస్ పిరమిడ్ చుట్టూ ఎత్తు తక్కువగా ఉండే చిన్న చిన్న సమాధులు ఉన్నాయి. ఈ సమాధులు బల్లపరుపుగా ఉంటాయి. వీటిని మస్తబాస్ అంటారు. 3 చిన్న పిరమిడ్స్, అవి చియోప్స్ కుటుంబీకులు, అతనికి సంబంధించిన ఉన్నతోద్యోగుల సమాధులు ఉన్నవిగా గుర్తింపబడ్డాయి. పిరమిడ్ దక్షిణ గోడ వద్ద ఒక నేలమాలిగ అంటే అండర్ గ్రౌండ్ ఉంది. 1954లో ఈ విషయం బయటకు వచ్చింది. ఇందులో చియోప్స్ ఫ్యూనరల్ ఫిష్ ఉంది. 4600 సంవత్సరాలకు పూర్వం ఏనాడో అక్కడ ఉంచిన పడవ ఎవ్వరూ ముట్టనైనా ముట్టకుండా ఈనాటికి భద్రంగా ఎలా ఉండాలో అలానే ఉంది. వావ్, వింటే ఆశ్చర్యంగా లేదు? చనిపోయిన రాజుగారి స్వర్గానికి వెళ్ళాలంటే తగిన వాహనం ఉండాలని ఈజిప్ట్ వారు విశ్వసించేవారు. అందువల్ల రాజుగారి స్వర్గారోహణ ప్రయాణం నిమిత్తం ఒక పడవ, ఆ పడవలో ఆహార పదార్థాలు, దుస్తులు, ఆయన సేవా సహాయాల కోసం చనిపోయిన సమాధి అయిన సేవకుల శవాలను ఆ పడవలో ఉంచేవారు. అలాంటి పడవ ఒకటి పిరమిడ్ నేలమాలిగలో భద్రంగా ఉంది. గ్రేట్ కదూ. ఇక రెండోది చెఫ్రన్ పిరమిడ్. ఈ రెండవ అతిపెద్ద పిరమిడ్ ఈ చెఫ్రన్ పిరమిడ్. చియోప్స్ పిరమిడ్కు నైరుతి మూలగా ఈ చెఫ్రన్ పిరమిడ్ ఉంది. ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది. 460 అడుగులు అంటే 140 మీటర్ల ఎత్తు, 709 అడుగులు అంటే 216 మీటర్ల చదరం కలిగినవి. ఇది చియోప్స్ పిరమిడ్లా కాకుండా పైకి పోయే కొద్దీ మరింత సన్నగా, కోలగా, సూదిగా ఉంటుంది. చియోప్స్ పిరమిడ్స్లా పైభాగం నున్నపు పూత లేకుండా చిఫరెన్ పిరమిడ్ సున్నపు ఫలకాలను ఎదురెదురుగా అతికింపబడి సున్నపు పూత అవసరం లేకుండానే రూపొందింపబడింది. ఈ ఫలకాలు అతకడం చూస్తే అప్పటి వారి మంచి నేర్పరితనం మనకి వ్యక్తమవుతుంది. తర్వాత మూడోది గిజా పిరమిడ్. ఈ గిజా పిరమిడ్ని ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అని కూడా అంటారు. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా లేదా ఖుఫు పిరమిడ్ అత్యంత ప్రాచీనమైందే కాకుండా ఇది అతిపెద్ద పిరమిడ్. అతిపెద్ద పిరమిడ్లలో ఇది మూడోది. ఇది చెఫ్రాన్ పిరమిడ్కు నైరుతి దిశలో ఉంది. దీనిని పిరమిడ్ మైసిరిసన్ అని కూడా పిలుస్తారు. ఇది 354 అడుగులు అంటే 108 మీటర్లు చదరంలో ఎత్తు, 230 అడుగులు అంటే 70 మీటర్లు అన్నమాట. ఈ పిరమిడ్ ముఖతలాలు పింక్ రంగు గ్రానైట్, సున్నపురాయి మిశ్రమ ఫలకాలతో నిర్మాణమై ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రాచీన ప్రపంచ 7 వింతల్లో ఈ పిరమిడ్ ఒకటి. 4వ ఈజిప్టు ఫారో అయిన ఖుఫు మరణాంతరం దీనిని 20 ఏళ్ల పాటు నిర్మించి క్రీస్తు పూర్వము 2560లో పూర్తి చేశారు. నిర్మాణం పూర్తయిన నాటికి దీని ఎత్తు 146.6 మీటర్లు. ఈ పిరమిడ్ ఒక్కో భుజం 225 మీటర్లకు పైగా పొడవు కలిగి ఉంటుంది. ఈ పిరమిడ్ బరువు ఎంతో తెలిస్తే మీరు కళ్ళు తేలేస్తారు. నిజం, దీని బరువు ఏకంగా 59 లక్షల టన్నులు అని అంచనా. ఈ పిరమిడ్ నిర్మాణానికి దాదాపు 2 లక్షల మంది పనిచేశారట. ద గ్రేట్ పిరమిడ్ రేఖాచిత్రం. గీజాలు ఈ పిరమిడ్స్తో పాటు స్ఫినిక్స్ అనే పిరమిడ్ కూడా కట్టడం జరిగింది. ఈ స్ఫిన్మిక్స్ పిరమిడ్ కూడా చాలా ప్రసిద్ధమైంది. ఇవి రాతి శిల్పాలు, మనిషిని తల, మిగిలిన శరీర భాగాలు సింగాకృతిలో ఉంటాయి. ఇది చిఫ్రాన్ ఆకారంగా భావించబడుతుంది. ఈ స్ఫినిక్స్ను సూర్యదేవునిగా భావించి పూజ చేయడం, ఆరాధించడం ఈజిప్షియన్ల ఆచారం. ఇక పిరమిడ్ల మీద ఈజిప్షియన్ల విశ్వాసాలు ఏమిటో తెలుసుకుందామా? ఏటవాలుగా ఉండే పిరమిడ్ యొక్క
ప్రక్క తలాలు సూర్యకిరణాలుగా భావిస్తారు. చనిపోయిన మహారాజు ఈ కిరణాలనే సోపానాల సహాయంతో స్వర్గాన్ని చేరుకోగలడని ఈజిప్షియన్ల విశ్వాసం. మమ్మీగా తయారు చేసిన శవాన్ని భద్రపరిచే శవపేటికను సర్కోఫగస్ అని కూడా అంటారు. ఈ శవపేటికలో వీలైనంత ఎక్కువగా బంగారం, వెండిని అధిక పరిమాణంలో, ఆహార పదార్థాలు, దుస్తులు ఉంచుతారు. కొన్ని సందర్భాలలో వ్యక్తిగత సేవకులను కూడా ఆ సమాధిలోనే ఉంచుతారు. రాజుగారు చనిపోయిన తర్వాత కూడా రాజుగారి సేవకుల అవసరం రాజుగారికి ఉంటుందనే ఒక నమ్మకానికి ఇది ఒక చిన్న చిహ్నం. ఇలా శవపేటికలను భద్రపరిచే సమాధి గదులు గోడలను వివిధ పెయింటింగ్స్తోనూ పిరమిడ్కు సంబంధించిన వంశవృక్షాలు అంటే ముత్తాత, తాత, తండ్రి, పినతండ్రి మొదలైన వంశీకుల వివరాలతో అలంకరిస్తారు. కొన్ని మంత్రాలు, రకరకాల ఉచ్చారణకు ఉపయోగపడే బీజాక్షరాలు కూడా వాటిలో నిక్షిప్తమై ఉంటాయి. ఇలా గోడలపై అలంకరించడం వల్ల మరణించిన రాజు లేక రాణి పునరుజ్జీవితులు కావచ్చు, లేదా చనిపోయిన తర్వాత కూడా ఎక్కడో పుట్టే అవకాశం కలగవచ్చు అని, లేదా కొన్ని మంత్రాలు, తంత్రాలకు, అద్భుత శక్తులకు అలవాలం కావచ్చు అనేది ఈ ఈజిప్షియన్ల నమ్మకం. ఈజిప్టు వాసులకు దేవతలు అనేక రూపాల్లో ఉంటారు. అంటే మనుషుల రూపంలో, జంతువుల రూపంలో, వస్తువుల రూపంలో కూడా ఈ దేవతలు ప్రకృతి శక్తులను, నిర్జీవ భావాలకు ప్రతీకలు, వాటికి గుర్తులు. ఈ దేవతల ప్రతిరూపాలను సమాధి గోడలపై ఏర్పాటు చేస్తారు. ఈ సమాధి గదిలో ఓ ప్రక్క బుక్ ఆఫ్ ద డెడ్, మరణించిన వారి గురించి వివరాలను పొందుపరిచిన గ్రంథాన్ని ఈ శవపేటికలో మృతదేహం పక్కనే ఉంచుతారు. ఈ గ్రంథంలో కాగితాలపైన వ్రాసిన మంత్రాలు ఉంటాయి. ఈ గ్రంథం వలన ఆ కాలపు శ్రాద్ధకర్మలు ఎలా చేసేవారో, మరణం సంభవించినప్పుడు ఏ ఏ క్రతువులు చేశారో మన కాలం వారు కూడా అవగాహన చేసుకునేటువంటి ఒక చక్కని అవకాశాన్ని ఏర్పరుస్తారు. ప్రఖ్యాత గీజా పిరమిడ్స్ ఈ రోజుకు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఆనాటి ప్రసిద్ధ ఫరోల గొప్ప నాగరికతను ఇలా శతాబ్దాల తరబడి భద్రపరిచి ఆధునిక అవగాహన కోసం విజ్ఞానాన్ని అందించగలగడం అనేది చెప్పుకోదగ్గ అతి గొప్ప విషయం. తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్, ఈజిప్టులోని కొన్ని పిరమిడ్ల అద్భుత ఆశ్చర్యకరమైన విశేషాలు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు ఎప్పటికప్పుడు చూడాలి అనుకుంటే దయచేసి మా పబ్లిక్ టాక్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.